గణేష ఫెస్టివల్కి ఏది ప్రోగ్రామ్స్ ఏమో తీసుకుంటావా? అదే సూపర్ మార్కెట్కి పోయి ఐడి బ్యాటర్ అంటి పండ్లు అన్నీ తీసుకుని. హలో, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తా. ఓకే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. ఓకే, వీడియో చూస్తూ ఉండే ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే మా ఇద్దరు సైడ్లో నుంచి. ఓకే, ఇక్కడ అపార్ట్మెంట్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేస్తారు. దాన్ని పోల్చుకునింది కానీ మేము పోయేంత లోపలే అంతా అయిపోయింది. సో ఫ్లాగ్ హోయిస్ట్ అంతా అయిపోయింది. మార్చ్ పాస్ట్ అన్నీ చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఉండే సెక్యూరిటీస్ అంతాను ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్ చేసుకొని ఇప్పటిను మార్చ్ పాస్ట్ అన్నీ చేసి అవన్నీ ఉంటా ఉండింది. బట్ మేము పోయేంత లోపల అన్నీ అయిపోయింది. చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు ఇక్కడ. సో దట్ ఫంక్షన్ ఫినిష్ చేసుకొని ఎక్కడైనా అవుట్ సైడ్ పోయే వాళ్ళకి కూడా కన్వీనియంట్గా ఉంది అని. కానీ అర్లీగా చేసేదాని నుంచి మేము లేచింది లేట్ అయిపోయింది. అట్లా అటెండ్ చేసేది లేట్ అయింది. సో అన్నీ మిస్ చేసుకుంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. మేము పోయేటప్పుడు అది కూడా అయిపోయింది. సో జస్ట్ ఊరికే ఒక గ్లింప్స్ మ్యాచ్ చూసుకొని వస్తాం అంతేనే. అండ్ ఆన్ ద వే వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్కి పోయి కొన్ని ఐటమ్స్ అన్నీ కావాల్చుకుని దోశ బ్యాటర్ ఏదన్నీ అవన్నీ తీసుకొని వస్తుంది. ఇప్పుడు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. దోశకి నిన్న రాత్రి నేను అరపకాయ చాట్ చేసింది డిన్నర్కి. ఇది దోశ చాలా బాగుంటుంది కాంబినేషన్. సో దానికే ఇప్పుడు చేస్తా ఉన్నాను. ఏం దోశ ఇన్సంగా వచ్చింది? నేను పోస్తే దోశ సన్నగానే వచ్చేది. ఎలా ఎలా అంటే నాకు సన్నగా ఉండే దోశనే ఇష్టం. ఇవన్నీ తినాలా? 3 తినేసా కదా, 4 తినేది. నాకైతే 3 చాలు. ఓకే, సన్నగా వస్తావా? నాకు అదేమో తెలియ మొదలు నుంచి నువ్వు తప్పకుండా దోశ పోస్తే తినేకే ఇష్టమయ్యాలి. కొన్నిసార్లు పిండి పిండిగానే ఉంటుందా ఇష్టమయ్యాలి. పోసి ఫుల్ సన్నగా పోయాల, దోశలు జాస్తి పోయాల. సన్నగా పోస్తే ఇది సన్నగా పోస్తే క్రిస్పీగా వస్తుంది. ఓకే, తప్పకుండా పోస్తే క్రిస్పీ వచ్చేది చాలా. ఫుల్ సన్నగా పోస్తే గుడ్ మార్నింగ్. ఏమి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు? అది సండే కదా, సో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేస్తాము అని అనపకాయ వేసి ఉప్మా చేస్తాం. అనపకాయ ఆల్రెడీ ఉడకపెట్టిన్నాను. ఓకే, 2 విజిల్స్ వేపించి ఉప్పు వేసి సో దీన్ని స్ట్రెయిన్ చేసేసి ఉప్మాలో యాడ్ చేసుకోవాలా అదంతా వేసినాక. ఓకే, నిన్న వ్లాగ్ కంటిన్యూ చేసే కౌలే. నిన్న ఏమైంది, ఇట్లా బిజీ అయిపోతుంది. నిన్న ఫుల్ బిజీ అయిపోతుంది. సో వ్లాగ్ కంటిన్యూ చేసే కౌలేను ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉంది. అంటే నిన్న సాటర్డే కదా, ఇప్పుడు సండే మార్నింగ్. సో చూస్తాం ఇప్పుడు డే ఎట్లా పోతుంది అని. శ్రావణం వేరే, సో నో నాన్ వెజ్. వెజ్లోనే ఇప్పుడు ఏమైనా వంట చేసుకొని తినాలా తెలీదు ఏం చేసేది అని. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అనపకాయ వేసి ఉప్మా. ఎట్లా నీ ఉప్మా చేసేది రెసిపీ? నీది మాలో ఏం స్పెషల్ ఉంది అంత నార్మల్ ఎట్లు చేస్తారో అట్లనే. ఓకే, తిరుపతి వేసుకొని ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు అంతా వేసి బాగా ఫ్రై చేసుకుంటే దాని నెక్స్ట్ ఈ మోటార్ అండ్ పెసల్లో దీనికి ఏమంటారు నాకు తెలియదు, మేమైతే కుటాని అంటాం దీన్ని. సో దీంట్లో కొంచెం ఒక 2-3 లవంగం అండ్ కొంచెం ఉగింతేంత చెక్క, 4 పళ్ళు తెల్లగడ్డలు, ఉగింతేంత అల్లం, ఇదంతానో వేసి క్రష్ చేసుకొని దాన్ని దీంట్లో యాడ్ చేసుకున్నారా. అది వేస్తేనే ఒక మసాలా ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది తినడానికి. అండ్ దాని నెక్స్ట్ కరివేపాకు,
పచ్చిమిరపకాయ, ఆనియన్, టొమాటో అండ్ ఉడకపెట్టి ఉండే అనపకాయ ఇది ఇంతనో వేసి బాగా ఫ్రై చేసుకోవాలా. అనపకాయ ఉడికేటప్పుడు ఉప్పు వేసి ఉంటాము, సో చూసుకొని ఇప్పుడు యాడ్ చేయాలా. ఇదైనాక బాగా ఆనియన్ టొమాటో అంతా బాగా ఫ్రై అయినాక నీళ్ళు యాడ్ చేసి రవ్వని యాడ్ చేసుకుంటే ఉప్మా రెడీ. అండ్ ఫైనల్గా గార్నిష్ ఇంకా కొత్తిమీర అంతే. ఓకే సూపర్. ఇంకా ఎంత పది అవుతుంది కావాలంటే? అవుతుంది అంటే ఇంకొక 5 minutes. ఓకే. ఏమిది ఉప్మా నీ బాత్ అయింది? నేను చేసింది అంతే బాత్. ఓకే. అది కొంచెం మిగిలింది, సో దాన్ని ఉడిచేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటాము. రెడీనా ఉప్మా? రెడీ. ఉప్మా రెడీ అయింది. ఓకే సూపర్. అంతే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. దీనిపైన నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఇష్టమైంటే మరికొండ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in our next vlog. Until then, bye bye.